నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ఒక కువైటీ మహిళ మనం చూసుకుంటే తన ఇంట్లో అయితే చెట్లనైతే పెంచుతూ ఉంది. దీనికి మనం చూసుకుంటే కువైటు కోర్టు ఆమెకు 15 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 దినార్ల జరిమానా విధించింది. అలాగే అందరికి అనుమానం వచ్చి ఉంటుంది, చెట్లు పెంచితే ఎందుకు ఇంత శిక్ష వేశారని చెప్పేసి. ఆమె పెంచింది ఏ చెట్లు అంటే కానీ గంజాయి మొక్కలు అన్నమాట. అలాగే దీని గురించి పోలీసులకు సమాచారం అందిన తర్వాత వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. కువైట్లో మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాలను సాగు చేయడం, అక్రమ రవాణా చేయడం మరియు ఉపయోగించడం వంటి నేరాలకు కువైట్ మహిళకు క్రిమినల్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10,000 కువైట్ దినార్లను జరిమానాగా విధించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ఆ మహిళ యొక్క ఇంటిపైన దాడి చేసిన తర్వాత ఈ కేసు నమోదు చేయబడింది. నిందితురాలు ఆమె నివాసంలో మాదక ద్రవ్యాలను పండించినందుకు మరియు వాటిని రవాణా చేయడానికి మరియు ఉపయోగించాలనే ఉద్దేశంతో మాదక ద్రవ్యాలను పండించడానికి ఉపయోగించే పదార్థాలు మరియు పరికరాలు కలిగి ఉన్నందుకు కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఈ సోదాల ఫలితంగా సాగు మరియు ప్రాసెసింగ్ కోసం ఉపయోగించే పరికరాలతో పాటు భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా సరే కానీ డిసెంబర్ 15వ తేదీ నుంచి కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు, ముఖ్యంగా అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే స్మగ్లర్లు టార్గెట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే అకామా లేని వారికి సరైన పని ఉండదు, తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని టార్గెట్ చేసి అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని నీకు ఇతరులు సంపాదించేదానికంటే ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి ఆశ కల్పించి అలాగే మీకు తెలియకుండానే మీ చేత పని చేయించుకుంటూ మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేయిస్తూ ఉన్నారన్నమాట. చాలామంది ఇటీవల కేసులలో దొరికితే కానీ ఆ బ్యాగులో ఏముందో మాకు తెలియదు, అలాగే మా యొక్క ఓనర్ ఇమ్మంటే, మా యొక్క యజమాని ఇమ్మంటే మేము ఇచ్చేందుకు వెళుతూ ఉన్నామని చెప్పేసి చాలామంది ప్రవాసులు అయితే పోలీసులకు అయితే తెలపడం జరిగిందనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.